లీడర్ అనేటోళ్ళు ఎట్లుండాలనంటే ప్రజలకు కష్టం వచ్చిందంటే ఆ కష్టానికి ముందుండేటోడే లీడర్. లోకల్ ఈ మండల స్థాయి నుంచి చూసుకుంటే, గ్రామ స్థాయి నుంచి చూసుకుంటే, రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర నాయకుడు అనేటోడు ఎట్లుండాలంటే ఇక ప్రజలకి ఏ ఇబ్బంది ఉన్నా అది నాకే వచ్చింది అని చెప్పేసి తలకాయ అడ్డం పెట్టాలి. అట్లాంటి లీడర్లు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నారా? ఇది ప్రజలకు వదిలేస్తున్నా. మీ అభిప్రాయం ఏందో, ఉన్నారు అంటే ఉన్నారు అని, లేరు అంటే లేరు అని, ఉంటే ఒకవేళ వాళ్ళ పేర్లు ఏందో ఈ వీడియో కింద కామెంట్ రూపంలో మీరు వ్యక్తపరచండి మిత్రులారా. రైట్, ఇది నేను చెప్పదలుచుకున్నటువంటి అంశం. సో ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. అసలు గతంలో చూసుకుంటే క్లియర్గా కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు క్లియర్గా రేవంత్ రెడ్డి ఎంత దురుసుగా మాట్లాడిండు అని అన్న అంశాలు మనం ఒకసారి గుర్తు చేసుకోవాలి. క్లియర్గా అదేది భద్రాచలానికి పట్టు వస్త్రాలు ఆ హిమాంశు అనేటటువంటి వ్యక్తి కేటీ రామారావు గారి కొడుకు కేసీఆర్ గారి మనవడు సమర్పించినప్పుడు క్లియర్గా చిట్టినాయుడు పందికొక్కు లెక్కున్నవు, లేకపోతే ఈ సన్న బియ్యం అని, దొడ్డు బియ్యం అని, లేకపోతే ఇతర అంశాలతోటి రేవంత్ రెడ్డి దుర్భాషలాడింది క్లియర్గా అందరం విన్నాం. అప్పుడు ఆయన మైనర్గా ఉన్నటువంటి వ్యక్తినే మీరు ఆ విధంగా మాట్లాడుతుంది.